తెలంగాణలో అన్ని గ్రామ పంచాయతీలు ఒక ఎత్తైతే ప్రత్యేకించబడిన పంచాయతీ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామ పంచాయతీ. దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ ప్రత్యేకతకు ప్రధాన కారణం గ్రామాన్ని తన కుటుంబంలో చూసుకుంటూ తన సొంత నిధులతో గ్రామాభివృద్ధికై అహర్నిశలు శ్రమిస్తున్న నిస్వార్థ సేవాభావి శ్రీ మధుసూదన్ రెడ్డి గారు. కమిటీ హాల్, టెంపుల్స్, మినరల్ వాటర్ ప్లాంట్స్ వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వం కోసం ఎదురుచూడకుండా తనదైన శైలిలో గంగారం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వ్యక్తి ఆయన. గ్రామ ప్రజలతో మమేకమై ప్రతి అవసరాన్ని గమనిస్తూ గంగారాన్ని ఒక ఉత్తమ ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతున్న నాయకుడు మధుసూదన్ రెడ్డి గారు. ఇలాంటి సేవాభావం కలిగిన వ్యక్తి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కాకర్ల రేవతి గారిని గెలిపించడం గంగారం ప్రజల విజ్ఞతకు నిదర్శనం. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి గారు గంగారం ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై అలాగే కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి ఆశీర్వదించి గెలిపించిన ప్రతి ఓటరుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గంగారం పంచాయతీలోని ప్రతి కుటుంబానికి తను ఎప్పుడూ రుణపడి ఉంటానని, మీరిచ్చిన ఈ ప్రోత్సాహం, ఈ విశ్వాసంతో గ్రామ పంచాయతీ అభివృద్ధి విషయంలో మాట తప్పను, మడిమ తిప్పను అని స్పష్టంగా హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు గ్రామాభివృద్ధి కోసం మేము చేసిన చిరు ప్రయత్నాలే ఈరోజు మా విజయానికి బలమైన పునాదిగా నిలిచాయని అన్నారు. శాసనసభ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ మట్ట రాగమయ్య దయానంద్ గారి సహకారంతో గంగారం పంచాయతీని జిల్లాలోనే ఒక ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కలిసికట్టుగా అహర్నిశలు శ్రమిస్తామన్నారు. మమ్మల్ని ఓడించాలనే ఉద్దేశంతో కొన్ని శక్తులు డబ్బు, బెదిరింపుల రాజకీయానికి దిగాయని, అధికారంలో ఉన్నన్ని రోజులు బిల్డింగులకే పరిమితమై ఎన్నికల వలె మాత్రమే ప్రజల మధ్యకు వచ్చేవారిని ప్రజలు బాగా గమనించి తీర్పు కూడా ఇచ్చారన్నారు. నేను కూడా ఇంట్లో కూర్చొని మాటలు చెప్పేవాడిని కాదని, జనం మధ్యలో ఉంటూ జనం కోసం పనిచేసేవాడినన్నారు. ఈ సందర్భంగా మరోసారి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పేరు శ్రీ మధుసూదన్ రెడ్డి గారు. పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలనే ఒక్క సంకల్పంతో ఎలాంటి పదవుల ఆశ లేకుండా తన సొంత ఖర్చుతో గ్రామాభివృద్ధికి సేవలందిస్తున్న నిస్వార్థ వ్యక్తి ఆయన. రోడ్లు కావచ్చు, పేదల అవసరాలు కావచ్చు, యువత ప్రోత్సాహం కావచ్చు, అవసరం కనిపిస్తే ముందుండి స్పందించే మనసున్న నాయకత్వం ఆయనది. మాటలకే పరిమితం కాకుండా చేతులతో చేసి చూపించే వ్యక్తి మధుసూదన్ రెడ్డి గారు. నిజంగా చెప్పాలంటే ఈ విజయం వెనుక నిస్వార్థంగా నిలిచిన బలమైన భుజం మధుసూదన్ రెడ్డి గారిదే. గ్రామ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నిజం చేయడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఇలాంటి సేవాభావం కలిగిన వ్యక్తుల సహకారంతోనే గంగారం పంచాయతీని అభివృద్ధి పథంలో ముందుండి నడిపిస్తానని, గ్రామాన్ని జిల్లాలోనే ఒక ఆదర్శంగా నిలబెడతానని గర్వంగా, బాధ్యతతో హామీ ఇస్తామన్నారు మధుసూదన్ రెడ్డి గారు. అన్ని టైం ప్రకారం నడిస్తే, టైం ప్రకారం జరిగితే మన ఊరిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆ విధంగా తీసుకెళ్దాం. మీరందరూ సహకారం ఉండాలి. మీరు వాళ్ళ డబ్బులకు కానీ, వాళ్ళ మాటలకు కానీ, వాళ్ళ ప్రభావాలు కానీ మీరు లొంగారంటే మన గ్రామం నాశనం అయింది. ఇది ఖబర్దార్ వాసిరెడ్డి, మాధవరెడ్డి, ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ తరఫున మన మేడం రాగమయ్య తరఫున, కాంగ్రెస్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కాంగ్రెస్ మీద మీకున్న అభిమానం ఇలా విధంగా దాటుకున్నారు. ఇంకో విషయం చెప్పాలనుకున్నా, ఇప్పుడే గుర్తొచ్చింది. ఆయన వస్తాడు పోతాడు అన్నారు. ఆయన ఎక్కడికి పోడు. ఎక్కడున్నా మనసు మాత్రం గంగారంలోనే ఉంటది. బిడ్డ జాగ్రత్త, నువ్వు నీ రాజకీయాలు నువ్వు జాగ్రత్త. ఇదే నా హెచ్చరిక. ఖబర్దార్, ఇక్కడి నుంచి చూస్తూ గంగారం పులులన్నీ తెలుస్తే మమ్మల్ని ఓడించాలని కొన్ని శక్తులు పోరాడాలి. ఎలా పోరాడాలి అంటే ఉరుకులు పరుగులు. కొంతమంది అయితే కంచెలు, కొంతమంది రక్కులు కప్పుకున్నారు. అది మేము పులులు, మీరు పులులు, మేము పబ్లిక్ గా చేస్తాం. అది మేము ఎవరిని ఏ మాట అనొద్దు. మనం ప్రశాంతంగా ఉందాం. వాళ్ళకి రైలు పరిగెత్తుతే ఒకళ్ళు అమెరికా వెళ్ళిపోదామని కూడా చూస్తున్నారు. వెళ్తారు. జాగ్రత్త.
మనం ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, మనం మంచుకుందాం, అందరితో కలిసి ఉందాం, అందరం కలిసిమెలిసి ఉందాం. మనసు కానీ ఈ ప్రోత్సాహం కానీ ఈ గ్రామ అభివృద్ధి కోసం ప్రతి మాట నేను నిలబెట్టుకుంటాను. మీరు చూస్తారు, మధు గారంటే ఏంటి అనేది చూస్తారు, అవతల ఏంటి అనేది మీరు ఆలోచించుకోండి. ఇతర వ్యక్తుల వల్ల 500 ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇది గ్రహించాలి. దొంగ పిల్లలు చేసుకొని డబ్బు మొత్తం కాజేశారు. నేను చెప్పాలంటే వాళ్ళ గురించి ఈ రోజంతా సరిపోదు. జనాలు మనకున్నారు, మనం దీవిస్తారు, వాళ్ళ పేర్లే ఉంటారు. ఈసారి నుంచి మనం ఏంటో మనం చూపిద్దాం. అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను.